ఎంత తిడితే ఆయనకు అంత సునకానందం పొందిన మనిషి అతను. ఎందుకు ఆర్ఆర్ఆర్ గారు చెప్పారు, ఆయన అరెస్ట్ చేశారు. చేసినప్పుడు అక్కడ కెమెరా పెట్టుకుని వీడియో కాల్ ఆన్ చేసి పోలీసులు నీకు ఎందుకు చూపిస్తున్నారు, నీకు సజ్జలకి ఎందుకు చూపిస్తున్నారు, మీరందరూ ఆ కాల్ లో ఎందుకు చూసి ఆ టార్చర్ అనుభవించి ఎందుకు సంతోషించారు ఆ రోజు అంటే సిగ్గుందా? మినిమం బేసిక్ మంచితనం ఉన్నోడు కూడా ఇలా మాట్లాడు. అంటే వంశీ అనే అతను ఈ రోజు సత్యవర్ధన్ అనే ఎస్సీ అనే అతన్ని కిడ్నాప్ చేశాడని చెప్పి మాకేం అవసరం అబద్ధం చెప్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పారు. టీడీపీ పార్టీ వచ్చి చెప్పిందా? టీడీపీ పార్టీ అలయన్స్ పార్టీ ఉండగా ఎవరైనా సరే కోర్టుకి అఫిడవిట్ మార్చుకుంటారా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు మేము తప్పు చెప్పాం అని చెప్పి చెప్తారు ఎవరైనా? ఎందుకు చెప్తారు? ఏమొస్తుంది అతను చెప్తే? నువ్వు బెదిరించి లేకపోతే నువ్వు భయపెట్టి వాళ్ళ ఫ్యామిలీని ఏదో చేస్తావు. ఆల్రెడీ వంశీ అనే అతనికి ఒక పెద్ద అంటే గూండా అని లేకపోతే అతను వెనకాల ఇట్లాంటి చరిత్ర ఉంది. ఇంతకుముందు చాలా మంది కిడ్నాప్లు చేశారని, భూ కబ్జాలు చేస్తాడని, లేకపోతే హత్యాయత్నాలు చేస్తాడని ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు భయపడి కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇచ్చారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు చూస్తే అతను అక్కడి నుంచి తీసుకెళ్లింది కూడా ఆ కారు కూడా వంశీకి సంబంధించింది, వంశీ మనుషులకు సంబంధించింది. క్లియర్ కట్ గా పోలీసుల దగ్గర కోర్టు దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నువ్వు అరెస్ట్ అయ్యావు.